ఎర్లీ లేబర్ లక్షణాలు ఇవి అని తెలుసుకున్నాం కదా. మరి ఈ సమయంలో గర్భిణి ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆమె ఎర్లీ లేబర్ నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు, మీరే చూడండి. నొప్పులు మొదలవుతున్నాయంటే కొంత ఆందోళనతో పాటు బేబీ త్వరలో మీ చేతుల్లో ఉంటుందనే ఆనందం కూడా ఉంటుంది. ఎర్లీ లేబర్ స్థాయిలో ప్రతి ప్రెగ్నెంట్ ఎక్కువ ఆందోళన చెందకుండా కేవలం రిలాక్స్ అవ్వాలని గుర్తుపెట్టుకోవాలి. పొజిషన్ మార్చడం ద్వారా లేబర్ పెయిన్స్ కాస్త తగ్గుతున్నాయంటే ఆ విధంగా చేయాలి. పెయిన్ రిలీఫ్ ఇచ్చే ఉపాయాలను అనుసరించడం ద్వారా కూడా కొంత ఉపశమనం పొందవచ్చు. అందులో వేడినీటి స్నానం ఒకటి. 30 సెకండ్స్ ఉన్న పెయిన్స్ బేరబుల్ పెయిన్స్ ఉంటాయి. వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట, నొప్పులు వస్తున్నాయని తెలుస్తుంది, కానీ భరించలేనటువంటి పెయిన్స్ లాగా ఉండవు. అయినా ఒకసారి హాట్ వాటర్ బాత్ అంటాం, వేడి నీళ్ళు స్నానం చేసి ఎలాగో తయారై హాస్పిటల్కి వస్తున్నారు కాబట్టి చేసుకుని రావటం వల్ల కొంచెం రిలీఫ్ వస్తుంది. ప్లస్ అప్పటి నుంచి ఇంకా మెంటల్ ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట. ఇంక ఈ నొప్పులు దీనికంటే ఇంకా పెరగబోతాయి, దీన్ని మనం ఫేస్ చేయాలి. ముందు రాబోయే మరింత ఛాలెంజింగ్ నొప్పులకి ఎర్లీ లేబర్ కేవలం ఒక రిహార్సల్ అని గుర్తుపెట్టుకోవాలి. మొదటిసారి గర్భం దాల్చిన స్త్రీలకి నొప్పులు కొత్తగా ఉంటాయి. కొన్ని పద్ధతుల ద్వారా ఎర్లీ లేబర్ని సులువుగా అధిగమించవచ్చు. వీటిలో మొదటిది మానసికంగా దృఢంగా ఉండడం. అత్యంత ప్రాచీనమైనవి చైనీయుల వైద్యం, వారి వైద్య విధానాలు. ప్రెగ్నెన్సీ, లేబర్, డెలివరీ అన్నీ కూడా స్త్రీ సహజమైన ప్రాసెస్గా యాక్సెప్ట్ చేసే విధంగా లేబర్ నొప్పులను తట్టుకునేందుకు మెంటల్ ప్రిపరేషన్కే వీరు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. యాక్చువల్గా కొన్ని చైనీస్ మెథడ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలా నేర్పిస్తారంటే నొప్పి వచ్చినప్పుడు ఇలా పీకెళ్ళి మళ్ళీ ట్రఫ్, మళ్ళీ గ్యాప్ పీరియడ్, మళ్ళీ తర్వాత పెయిన్ స్లోగా స్టార్ట్ అయ్యి పీకెళ్ళి మళ్ళీ తగ్గుతుంది అనమాట. సో వెన్ ఎవర్ ద పెయిన్ కమ్స్ యూ ఇమాజిన్ యు ఆర్ ఆన్ రైడింగ్ ఏ వేవ్ అంటారు. ఒక వేవ్ మీద ఎలాగ పెరుగుతూ వేవ్ పీకెళ్ళి మళ్ళీ తగ్గినట్టు. సో అది ఆ ఇమాజినేషన్ చేస్తుండే లోపల పెయిన్ అయిపోతుంది. ఎందుకంటే 45 సెకండ్లే ఉంటుంది ఆ పెయిన్. అమ్మో పెయిన్ వస్తుంది అనుకునే బదులు ఐఎమ్ గోయింగ్ ఆన్ టు ద పీక్, ఆన్ రైడింగ్ ద వేవ్ అనుకుంటే తగ్గుతుంది. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చిందనమాట. ఆవిడకి మంచి పెయిన్స్ వస్తున్నాయి. ఎవ్రీ టైం పెయిన్ వాజ్ కమింగ్ షీ వాజ్ స్మైలింగ్. అంటే ఆవిడ అలా ప్రిపేర్ అయిందనమాట. ఆ బుక్ చదివానండి నేను, కాబట్టి ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్. ఆ వేవ్ ఇలా వస్తుంటే నవ్వుకుంటూ అలా స్మైల్ చేసుకుంటే ఆ పెయిన్ అంత అనిపించదు. సో దట్స్ హౌ ఒక్కొక్కరు ప్రిపరేషన్ అలా ఉంటుంది అనమాట. మెంటల్ ప్రిపరేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కొందరు స్త్రీలు ఎర్లీ లేబర్ని సునాయాసంగా ఎదుర్కొంటే మరికొందరు కాస్త పెయిన్స్కే డీలా పడిపోతూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో ఎంత యాక్టివ్ లైఫ్ లీడ్ చేశారా అన్న దానిమీద ఇది కొంతవరకు ఆధారపడి ఉంటుంది కూడా. ఇక కావలసిన రేంజ్లో బరువు పెరిగి చివరి నెల వరకు కూడా వ్యాయామం చేసిన వారు ఈ పెయిన్స్ ని పెద్దగా పట్టించుకోకపోవచ్చు కూడా. పెయిన్ టాలరేటింగ్ కెపాసిటీ కూడా కొంత డిఫర్ కావడం చూడొచ్చు. ఎర్లీ లేబర్ పెయిన్స్ వస్తుంటే కేవలం కొన్ని చిట్కాల ద్వారా ఎర్లీ లేబర్ని అధిగమించవచ్చు. కొంతమంది బ్రాక్స్టన్ హిక్స్ మొదలుకొని 1 డే 2 డేస్ ఈ లేటెంట్ ఫేజ్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ వచ్చే చిన్న చిన్న నొప్పులు ఇవి పెద్ద ఎక్కువ రావి నొప్పులు. ఈ లేటెంట్ ఫేజ్లో వచ్చే నొప్పులు మనకి 10 సెకండ్స్ 20 సెకండ్స్ ఉంటాయి. అంత సివియర్ పెయిన్ ఉండదు. అంటే మనం బాగా బేబీ డెలివరీ అయ్యేటప్పుడు పెయిన్ని 100 అని వేసుకుంటే ఇది మనకి 20-30 ఉంటుంది అంతే. ఇంకా 100 తారాస్థాయి అందలేదు ఇంకా. సో ఈ లేటెంట్ ఫేజ్లో 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఉంటాయి. ఒక కంట్రాక్షన్కి ఇంకొక కంట్రాక్షన్కి కూడా మనకు ఒక 7 నుంచి 10 నిమిషాలు వ్యవధి ఉంటుంది. సో ఈ స్టేజ్లో నిజంగా చెప్పుకోవాలంటే అంత పెయిన్ టాలరేట్ చేయలేనంత పెయిన్ ఉండదు. దీన్ని మనం నడిచి కానీ బ్రీదింగ్ టెక్నిక్స్ వాడి కానీ, లేకపోతే బ్యాక్ ఏక్ అనిపిస్తే హాట్ వాటర్ బాటిల్ పెట్టుకోవడము, యాక్యుప్రెషర్ అంటారు కొంతమంది, వేడి నీళ్ళతో స్నానం చేయడము, యూరిన్ మోషన్ పాస్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి చాలా రిలీఫ్ అనిపిస్తుంది. సో ఇట్లాంటి సింపుల్ టెక్నిక్స్ పెయిన్కి ఉంటే సరిపోతుంది. సో ఈ పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని చూడొచ్చు, దాంతో పెద్ద రిలీఫ్ ఉండకపోవచ్చు, కానీ అంత పెద్ద పెద్ద కాన్పు నొప్పులు కాదు కాబట్టి మనము నడిచిన మసాజ్ చేసినా కొంచెం వెనక ఏదన్నా హాట్ వాటర్ బ్యాగ్ పెట్టినా సరిపోవచ్చు మనం. ఎర్లీ లేబర్ పెయిన్స్ రాత్రివేళ నిద్ర లేకుండా చేస్తాయి. ఇవి అసలు నొప్పులేనేమో అని కంగారు పడే సందర్భాలు కూడా ఉంటాయి. ఆ సమయంలో ఇంట్లో వారిని లేపి వారికి లేబర్ మొదలైందని తెలియచేయడం,
అప్పుడు హాస్పిటల్కి వెళ్లేందుకు కంగారు పడటం ఇవన్నీ మన నిత్య జీవితాల్లో చూసే సంఘటనలే. కానీ లేబర్ గురించి ఎప్పుడు టెన్షన్ పడాలి అనేది తెలుసుకోవడం ముఖ్యం. కొంతమందికి 40 వీక్స్ వచ్చినా కానీ ఈ స్టేజ్ లేటెంట్ ఫేజ్లోకి వెళ్ళరు వాళ్ళు. సో ఒక్కొక్కళ్ళ బాడీ తీరుని బట్టి, ఒక్కొక్కళ్ళ ప్రెగ్నెన్సీ తీరుని బట్టి ఈ ఫేజు తేడా అవుతూ ఉంటుంది. హాస్పిటల్ దగ్గరగా ఉండి మీరు సపోర్ట్ మేనేజ్ చేసుకోగలిగి ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా ఉంటే ఈ లేటెంట్ ఫేజ్లో హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో తిరుగుతూ నడుస్తూ ఇంట్లో కూడా మేనేజ్ చేయొచ్చు. మీకు ఇబ్బంది ఉండి హాస్పిటల్ చాలా దూరంగా ఉంది, సపోర్ట్ సిస్టమ్ అంత బాగాలేదు, భయపడుతున్నారు అనుకుంటే మీరు మీ డాక్టర్తో డిస్కస్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 1-2 రోజుల్లో లేకపోతే కొన్ని గంటల్లో మీరు అబ్జర్వేషన్లో ఉండి చూసుకోవచ్చు అన్నమాట. ఒక్కోసారి ఎర్లీ లేబర్ లో ఉన్నా కూడా కొన్ని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వైద్య సహాయం తీసుకోవాలి. ఆ ఎమర్జెన్సీ కండిషన్స్ ఎలాంటివి మీరే చూడండి. ఎర్లీ లేబర్ పగటిపూట మొదలై మెంబ్రెన్స్ రప్చర్ అయ్యి ఉమ్మనీరు పడిపోతున్నా, ఉమ్మనీరు ముదురు రంగులో ఉన్నా, బాగా ముదురు ఎరుపు రంగులో వెజైనల్ బ్లీడింగ్ అవుతూ ఉన్నా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.